ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత నాలుగు నెలల నుండి 50,000 మంది రైతులకు రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లు రాని పరిస్థితి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంది. మన జిల్లాలో సంబంధిత మంత్రులు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి పాస్బుక్లు తొందరగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి. గతంలో సుమారుగా రైతులు 50,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. వివిధ రకాలుగా రావాల్సిన పాస్బుక్లు 50,000 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ పాస్బుక్లకు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాస్బుక్లు ఆగిపోయినాయి. ఈ విషయము సంబంధిత ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి కానీ స్పందించి ఆ 50,000 మందికి పాస్బుక్లు ఇవ్వాల. రిజిస్ట్రేషన్ అయినాయి. ఆ రిజిస్ట్రేషన్ అయినాక కూడా ఇంతవరకు 15-20 రోజుల గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 15-20 రోజుల పాస్బుక్లు వచ్చేటివి. కానీ ఈ ప్రభుత్వంలో 4-5 నెలల నుండి పాస్బుక్లు రాకపోవడం దారుణం. దీనిపైన ఏ ఒక్క ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ఇంకా బాధాకరమైన విషయం. అధికారులకు సంప్రదిస్తే పైనుండి అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కాబట్టి సంబంధిత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఉన్నందుకు 2 ఎంపీలు ఈ యొక్క రైతుల యొక్క 50,000 మందికి పాస్బుక్లు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులకు ఏదో చేస్తున్నామని అన్నప్పుడు వాళ్ళ భూములు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్బుక్లు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అవుతుందో ప్రభుత్వము సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కోరుకుంటూ, లేని పక్షంలో ఇట్టి విషయము సంబంధిత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రజాప్రతినిధులు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని ఎడల ప్రజలందరూ ఈ 50,000 మంది లిస్టు తీసి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపడం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేదో రాజకీయంగా మాట్లాడే విషయం కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ఇది ప్రభుత్వం బాధ్యత. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంతవరకు స్పందించకపోవడం ఇది ఎన్నోసార్లు పేపర్లో వచ్చింది. దీనిపైన ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు స్పందించారు. కాబట్టి సంబంధిత రెవెన్యూ మంత్రి వేరే ప్రకటనలు చేయడం కాదు, మీ డిపార్ట్మెంట్లో పాస్బుక్లు వస్తలేవు అని జారీ అయితే ఇది కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న సమస్య. 50,000 మంది రైతులకు పాస్బుక్లు రాలేదంటే 4-5 నెలల నుండి ఇంతవరకు ఎవరు స్పందించిన పాపన పోలే. మేము ఈరోజు దీనిని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలని, అన్ని గ్రూపులలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ గోర్కంటి బాలచందర్, బీబీనగర్ మండల్ పరిషత్ మాజీ వైస్ ఎంపీ, యాదాద్రి భువనగిరి జిల్లా.